అండ్ అలాగే చాలామంది ముందు కూడా మనం మాట్లాడుకున్నాం ఎక్సర్‌సైజెస్ గాని, విగరస్‌గా కొంచెం చేసేస్తూ ఉంటారు. అండ్ అలాగే యోగా కొన్ని మసాజెస్ వల్ల వీట్ల వల్ల కూడా పెయిన్ రిలీఫ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటారు కదా! హ్మ్. అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి సార్? వెరీ గుడ్ క్వెషన్. 90% జనాలందరికీ ఒక ఒక తప్పు దోవలో పోతుంటారు. ఏంటంటే నాకు పెయిన్ వచ్చింది, టకామని ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి పోదాం. పెయిన్ వచ్చింది, కైరోప్రాక్టర్ దగ్గరికి పోదాం. నడుము నొప్పి వచ్చింది, ఆయుర్వేదిక్ మసాజ్‌కి పోదాం. ఇంకోటి వచ్చింది దానికి పోదాం అని. ఎంబీబీఎస్ డాక్టర్‌ని చూడరు. అక్కడ వెళ్ళడం తప్పేం కాదు. వాళ్ళు డాక్టర్లు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు డాక్టర్లకి చాలా అవసరం. ఫిజియోథెరపీ అని డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ అలోపతి డాక్టర్లకి చాలా అవసరం. కానీ ఏ స్టేజ్‌లో అవసరము? అది ఏం జరుగుతుంది లోపల అనేది ఫస్ట్ కనుక్కున్న తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ, ఎంఎస్ వాళ్ళు కానీ, పెయిన్ స్పెషలిస్ట్ కానీ, అప్పుడు నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్. నువ్వు ముందే వెళ్ళావనుకో ప్రాబ్లం ఏమవుతుంది? వాళ్ళకి నాలెడ్జ్ ఉండొచ్చు, కనుక్కోవచ్చు. కానీ వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్స్ కాదు కాబట్టి ఏమైనా రాంగ్ జరిగే అవకాశం కూడా ఉంది. అందుకని ఫస్ట్ ఏంటంటే రీజన్ కనుక్కోవాలి. రీజన్ కనుక్కోవాలంటే మనము తప్పు దోవలోకి వెళ్ళకూడదు. జిమ్కి వెళ్తుంటారు కొంతమంది. ఫిజియోథెరపిస్ట్ ఇంకా బెటర్, వాళ్ళకి తెలుసు, నాలెడ్జ్ చాలా ఉంటుంది. జిమ్కి వెళ్తాడు ఒకడు, ఏది నాకు నడుము నొప్పి ఉందని జిమ్ ట్రైనర్ని అడుగుతాడు. ఎంత ఘోరం అండి.